హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చాందిని అండ్ వెల్కమ్ బ్యాక్ టు టారో సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టారో ట్రీడింగ్ టాపిక్ వచ్చేసి మీరు మీ పార్ట్నర్ మళ్ళీ రీయూనైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా, అండ్ మీ పర్సన్కి మీకు కాంటాక్ట్ లేదు అంటే ఈ మధ్య మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్ అవుతారు అనేది చెప్పబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వినండి అండ్ వీడియో చూస్తున్నంతసేపు కూడా మీ పర్సన్ గురించి ఎక్కువగా తలుచుకుంటూ ఉండండి. సో ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి, మీ థాట్స్ అనేవి కనెక్ట్ అవుతాయి, యూనివర్స్ దానికి కరెక్ట్ రెస్పాన్స్ అనేవి కూడా నాకు చెప్తుంది. అండ్ నేను చెప్పబోయేది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు 50 to 80% అయినా తప్పకుండా రెజొనేట్ అవుతుంది. ఇన్ కేస్ రెజొనేట్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే దాన్ని స్కిప్ చేసేయండి, నో ఇష్యూస్. మరి ఇంకెందుకు ఆలస్యం, రీడింగ్లోకి వెళ్ళిపోదాం. యూనివర్స్ ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ పార్ట్నర్ ఎప్పుడు వారిని కాంటాక్ట్ అవుతారు అండ్ రీయూనైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా మాకు చెప్పండి. యూనివర్స్ ప్లీజ్ ప్రొవైడ్ ఎ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. ఓకే, సో ఫస్ట్ కార్డే చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్ అనేది మీ ఇద్దరి మధ్య ఉంది. మీ పర్సన్కి మీకు మధ్య మంచి ఎమోషనల్ బాండ్ అనేది ఉందనేసి చెప్తుంది. అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ కూడా ఉందంట. అంటే ఇద్దరు కూడా మంచిగా రెస్పెక్ట్ అనేది ఇచ్చుకుంటారు. మీ డెసిషన్స్కి అయి ఉండొచ్చు, లేకపోతే లైక్ పర్సన్గా ఒక మంచి రెస్పెక్ట్ అనేది ఇచ్చుకుంటున్నారు. సో మీ ఇద్దరి మధ్య ఒక మంచి లవ్ కూడా ఉంది. సేమ్ ఈక్వల్ లవ్, రెస్పెక్ట్ అండ్ ఎమోషనల్ బాండ్ కూడా బాగుందని ఇక్కడ 2 of Cups చెప్తుంది. సో ఎన్ని గొడవలు మీకు అయినా సరే మళ్ళీ మీరు లైక్ ఫ్రెండ్లీగా ఆర్ మీ బాండ్ అనేది రీబాండ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, ఇది పాసిబుల్ అని చెప్తుంది. సో మీ కనెక్షన్ అనేది ఇంకా మీనింగ్ఫుల్గానే ఉందంట. సో మీకు లైక్ ప్రజెంట్ మీరు విడిపోయి ఉండొచ్చు, లేకపోతే నో కాంటాక్ట్లు ఉండొచ్చు, కంప్లీట్గా మాట్లాడుకోవడం మానేసి ఉండొచ్చు. బట్ మీ రిలేషన్షిప్ అనేది, మీ కనెక్షన్ అనేది ఒక మీనింగ్ఫుల్లే. సో మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, ఇట్స్ పాసిబుల్ అని చెప్తుంది యూనివర్స్. మరి కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే లైక్ పికప్ అనేది స్పీడ్గానే అవుతుంది. అంటే మీ వైపు నుంచి రెస్పాన్స్ అనేది వెళ్ళడమో, లేకపోతే మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్, లేకపోతే వారి ఫ్రెండ్స్ నుంచో ఫ్యామిలీ నుంచో ఎలాగన్నా సరే మీకు లైక్ కమ్యూనికేషన్ అనేది వస్తుందంట మీ పర్సన్ గురించి. సో అటువైపు నుంచి రావచ్చు, లేకపోతే మీరే ఒక డేర్ అనేది చేయొచ్చు మళ్ళీ రీయూనైట్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉంది. కాబట్టి మీరన్నా డేర్ చేయొచ్చు అంట. సో ఎవరొకరి వైపు నుంచి కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా రాబోతుంది. సో దర్ మే బీ ఎ సడన్ ఆర్ ర్యాపిడ్ షిఫ్ట్. అంటే సడన్ అండ్ ర్యాపిడ్ షిఫ్ట్ అయ్యే లైక్ సిచ్యువేషన్ కూడా రాబోతుంది మీ రిలేషన్షిప్లో. అది ఎలా లీడ్ అవుతుందంటే, అంటే ఎలా దారి అవుతుందంటే మీకు మీ రిలేషన్షిప్లో ఒక కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ మూమెంట్ అనేది ఇస్తుందంట. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే, లేకపోతే మీరు అనుకుంటున్నట్టే తప్పకుండా ఒక ఫాస్ట్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీ వైపు నుంచో, లేకపోతే మీ పర్సన్ నుంచో. సో దాట్ మంచిగా మీరు అనుకుంటున్న చేంజెస్ అనేవి కూడా రాబోతున్నాయి. అండ్ 10 of Pentacles చాలా స్ట్రాంగ్ కార్డ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వన్స్ మీరు మళ్ళీ కలిసారు అంటే మాత్రం అది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అంటే మేబీ మీరు ఇప్పుడు విడిపోయి ఉండొచ్చు, ఇప్పుడు మీరు మళ్ళీ రీయూనైట్ అవ్వరు, అంటే రీయూనియన్ అనేది ఉండదు అనేసి మీకు అనిపించవచ్చు. బట్ వన్స్ ఇన్ కేస్ మీరు మళ్ళీ రీయూనియన్ అయితే, అంటే మళ్ళీ కనెక్షన్ అనేది వస్తే కనుక ఇంక ఎప్పుడు కూడా విడిపోరంట. సో అంత లైక్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఆర్ బాండ్ అయి ఉండొచ్చు. సో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనేది ఉంటుంది, కమిట్మెంట్ అనేది ఉంటుంది. మీరు ఏ విషయంలో కూడా భయపడిన అవసరం లేదు. ఇన్ కేస్ ఫర్దర్గా మీకు గొడవలు వచ్చినా సరే దానికి ఎక్కువగా మీరు లైక్ స్ట్రెస్ తీసుకునే అవసరం లేదంట. 100% మీ పర్సన్తోనే మీరు కలిసి ఉంటారు అని 10 of Pentacles చెప్తుంది. సో స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉంది అండ్ రీయూనిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని 10 of Pentacles కూడా సజెస్ట్ చేస్తుంది. అండ్ మీరు మీ పర్సన్ కూడా మీ ఫ్యూచర్ అనేది షేర్ చేసుకుంటారంట. అంటే మీరు తప్పకుండా మ్యారేజ్ అయ్యేంత వరకు అండ్ మీరు అనుకుంటున్నట్టు ఇంకా మంచి మంచి లైక్ మీరు అనుకుంటున్నారు కదా, మైండ్లో ఒక ఫేస్ అనేది ఉంటుంది, అంటే ఆ పొజిషన్ వరకు వెళ్ళాలి అండ్ మంచిగా పిల్లలు అలా అనుకుంటారు కదా, ఆ ఫేస్ వరకు తప్పకుండా వెళ్తారంట. మీరు అనుకున్న ఒక హ్యాపీ లైఫ్ కూడా ఉంటుంది. ఆల్సో ద సన్ కార్డ్ కూడా ఒక పాజిటివిటీ ఉంటుంది, జాయ్ ఉంటుంది అండ్ క్లారిటీ ఉంటుంది అని చెప్తుంది.
సో ఇది ఒక ఫేవరబుల్ కార్డ్ అని కూడా చెప్పొచ్చు. రీయూనియన్ అయ్యే ఛాన్సెస్లో ఈ కార్డ్ వచ్చిందంటే లైక్ మ్యాక్సిమం రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టే. అండ్ ఈ కార్డ్ చూపిస్తుంది కూడా ఒక రీకనెక్షన్ అనేది ఉంది అనేసి కార్డ్లో కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఇది వచ్చిందంటే మీకు హ్యాపీనెస్ కూడా వచ్చినట్టే లైఫ్లో మీకు మీ పర్సన్కి. సో ఎంతకీ మీకు రీయూనియన్ అవ్వట్లేదు అని ఇన్ కేస్ మీరు ఎదురు చూస్తున్నా సరే దానికి కూడా కొంచెం పేషెన్స్ అయితే అవసరం అంట. ది హ్యాంగ్డ్ మ్యాన్ అదే సూచిస్తుంది. సో మీకు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్లో లైక్ ఖచ్చితంగా అవుతుంది. బట్ దానికి ముందు కొంచెం టైం పడుతుంది చూడండి. అది ఎందుకంటే మిమ్మల్ని మీరు సెట్ చేసుకోవడానికి టైం ఇస్తుందంట యూనివర్స్. సో మేబీ మీ వైపు మిస్టేక్స్ ఉన్నా మీరు రియలైజ్ అయ్యి అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి, ఆర్ ఎల్స్ మీ పర్సన్ వైపు మిస్టేక్స్ ఉన్నాయి మీ పర్సన్ రియలైజ్ అవ్వడం కోసం, మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉండడం కోసం అని కొంచెం యూనివర్స్ అయితే టైం అనేది ఇస్తుందంట. సో మళ్ళీ వెంటనే రీయూనియన్ అయిపోయి గొడవల్లోకి అలా వెళ్ళకూడదు కదా, అందుకని మీకు కొద్దిగా టైం అనేది పడుతుంది. సో దాని గురించి కూడా మీరు ఎక్కువగా సఫర్ అయితే అవ్వనవసరం లేదు. సో క్లియర్గా ఈ కార్డ్ హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ కూడా చెప్తుంది ఏంటంటే మీరు కానీ లేకపోతే మీ పర్సన్ కానీ ఆలోచించే విధానం అనేది మార్చుకోవాలంట. అర్థం చేసుకునే గుణం అనేది రావాలి. సో ఎప్పుడైతే మీ ఆలోచన అనేది మారుతుందో, ఇంతకు ముందు కంటే ఇంకా బెటర్గా ఉంటుందో మీరు కానీ లేకపోతే మీ పర్సన్ మైండ్ సెట్ కానీ, అప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది మీ రిలేషన్షిప్లో. సో ప్రతి విషయం అనేది కూడా ఎందుకు అలా అవుతుంది అనేది అనుమానాలు లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉండకుండా అర్థం చేసుకుంటారు. ఆల్సో మీకు ఏవో నిజాలు అండ్ క్లారిటీ అనేవి కూడా తెలియబోతున్నాయంట ఎవరి ద్వారానో. మేబీ మీరు మీ పర్సన్ విడిపోవడానికి ఒక సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్ ఎందుకు అయ్యింది అనేది మీకు ఇంకా రీజన్ అనేది తెలియకపోతే ఒక క్లారిటీ అనేది రాబోతుందంట. ఆర్ ఒక నిజం అనేది కూడా తెలియబోతుంది. సో ఎప్పుడైతే మీకు ఒక కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుందో మీకు మీ పర్సన్కి, అప్పుడు మీకు ఒక క్లియర్, హానెస్ట్ అండ్ డైరెక్ట్ ఆన్సర్స్ అనేవి కూడా తెలుస్తాయి. అప్పుడు మీకు ఉన్న మనస్పర్ధ అనేవి కూడా వెంటనే ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయంట. మేబీ మీకు ఫ్యూచర్లో లైక్ ఎవరో ఒకరికి మీకు కానీ మీ పర్సన్కి కానీ అంటే మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా, మీ పర్సన్తో ఉండడం కరెక్టా కాదా అని అలాగా ఒక థాట్స్ అనేవి ఆర్ క్రాస్ రోడ్స్లో అనేది ఉంటారంట. అంటే అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అన్నట్టుగా ఆలోచించే ఒక సిచ్యువేషన్కి అయితే వెళ్తారంట. సో ఆ టైం వస్తే కనుక, ఇన్ కేస్ వస్తే ఒక లైక్ కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి మంచి టైం అనేది తీసుకొని ఒక పీస్ఫుల్ మైండ్తో ఉండి దాన్ని ఎలా డీల్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఆలోచించాలని హెచ్చరిస్తుంది 2 of Swords. సో ప్రతి ఒక్క మంచి బిగినింగ్కి కూడా తప్పకుండా ముందు అనేది ఏదో ఒక డిఫికల్ట్ టైం ఆర్ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. సో అందుకని 2 of Swords కూడా హెచ్చరిస్తుంది. మేబీ ఇన్ కేస్ మీకు అలాంటి సిచ్యువేషన్ వస్తే, అంటే మీ పర్సన్ మీకు కరెక్టా కాదా వద్దా అని మీకు ఇన్ కేస్ అలా అనిపించే టైం కానీ వస్తే, అది మీరు కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ బాధపడేలా కాకుండా ఒక కరెక్ట్ డెసిషన్ అనేది కొంచెం టైం తీసుకుని అదైతే చేయమని చెప్తుంది. ఓవరాల్గా మీకు కానీ వన్స్ కాంటాక్ట్ అనేది అవుతే మీ పర్సన్తో, అది ఎలా ఉండబోతుందంటే ఒక మంచి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఫీల్ అవుతారు, అండర్స్టాండింగ్ అనేది ఫీల్ అవుతారు, రాదర్ దాన్ ఇంపల్సివిటీ. అంటే మీరు డెసిషన్ అనేది అంటే కోపంతో తీసుకునే డెసిషన్స్ లాగా కాకుండా మంచిగా ఆలోచించి మాట్లాడతారంట. గొడవ పడకుండా మీకు కాంటాక్ట్ అయినప్పుడు మళ్ళీ కమ్యూనికేషన్ అనేది వచ్చినప్పుడు మీరిద్దరూ ఒక పీస్ఫుల్ క్వైట్ ఎన్వైర్న్మెంట్లో మంచిగా టైం అనేది స్పెండ్ చేస్తారు ఆ టైంలో. సో ఎటువంటి హార్ష్ వర్డ్స్ ఆర్ కోపంతో మాట్లాడుకునేవి అయితే రావంట ఇక మీదటి నుంచి. ఇన్ కేస్ వచ్చినా ఇందాక నేను చెప్పినట్టు దానికి మీరు ఏం ఎక్కువగా భయపడిన అవసరం లేదు. ఎందుకంటే వన్స్ మీరు రీయునైట్ అయితే కనుక అసలు మిమ్మల్ని ఎవరు విడతీయలేరు, ఆర్ మీరు కూడా ఎప్పుడు మళ్ళీ మీ కనెక్షన్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవంట. అంతేనండి. ఈరోజు మీరు చూసిన వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు పాజిటివ్గా ఉందని అనిపిస్తే ఐ క్లెయిమ్ ఇట్ అని తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.